ఎవ్రీవన్ అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను హ్యాపీ. బీ పాజిటివ్, అందరూ పాజిటివ్గా ఉండండి. ఓకేనా? ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైనా సరే, ఓకేనా, మీ పార్ట్నర్, ఓకే, మేల్ అయినా ఫీమేల్ అయినా, ఓకే, జెండర్ ఎవరైనా అన్మ్యారీడ్ అయినా, టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది జనరల్ రీడింగ్. కొంతమందికి మటుకే రెజొనేట్ అవుతుంది, కొంతమందికి మాత్రమే. ఓకే, అందరికీ రెజొనేట్ అవ్వాలని లేదు. ఓకేనా? ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, ఎవరికైతే రెజొనేట్ అవ్వడం లేదో వాళ్ళు స్కిప్ చేసి వచ్చేయండి. ఓకేనా? ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వకపోతే మీ పర్సన్వి మీవి, ఓకే, మీరు స్కిప్ చేసి వచ్చు. ఓకేనా? మీ పర్సన్ నేమ్ 3 times అనుకోండి. తన మెసేజెస్ మీ వరకు రావాలి నా ద్వారా. ఓకేనా? అనుకొని మీరు మనసులో అనుకోండి, గట్టిగా అనుకోండి. తన ఎనర్జీస్ ట్రూ ఫీలింగ్స్ అన్నీ మీకు తెలియాలని. ఓకేనా? మనము ఈరోజు మీ పార్ట్నర్ యొక్క సీక్రెట్ ఫీలింగ్స్, అంటే మీకు చెప్పనివి, తను బయటికి చెప్పకుండా తన మనసులో ఏం మీ గురించి అనుకుంటున్నారు, సీక్రెట్గా ఏం అనుకుంటున్నారు, ఆ ఫీలింగ్స్, ఓకే, ఆ ఫీలింగ్స్ క్లారిఫై చేద్దాం. ఫీలింగ్స్ వేసి, ఓకే, నెక్స్ట్ మెసేజెస్ కూడా తను ఏం చెప్పాలనుకుంటున్నారు, తను సీక్రెట్గా ఏం చెప్పారో, ఏం మనసులో అనుకుంటున్నారు, ఇంకా ఏం మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటున్నారో అవి కూడా చూసేద్దాం. ఓకేనా? మీ పర్సన్ తొందరగా 3 times అనుకోండి. ఓకే, 3 times అనుకొని పాజిటివ్గా అనుకోండి. పాజిటివ్గానే రావాలనుకోండి. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దండి. ఓకే, షఫల్ చేస్తాను. మీ సీక్రెట్గా ఏమనుకుంటున్నారు తన మనసులో చూసేద్దామా? ఓకే, ఓకే, ఫస్ట్ కార్డు క్లారిఫికేషన్ వచ్చింది. ఓకే, ఓకే, క్లారిఫికేషన్. మీకు అన్ని కార్డ్స్ వేసి దానికి అంటే క్లారిఫై చేసి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ది క్లారిఫికేషన్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ యు స్టోల్ మై హార్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఓకే, కన్ఫ్యూజన్, ఎక్స్పెక్టేషన్స్, నెక్స్ట్ లాయల్టీ, నెక్స్ట్ ప్లెజర్, ఓకే, సపోర్ట్, నెక్స్ట్ సీక్రెట్ లవ్, నెక్స్ట్ అబ్సెషన్. ఇంకోటి అనుకోకుండా పడిపోయింది ఇక్కడ. ఓకే, క్రష్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ చూసేద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ ట్రావెల్. ఓకే, ట్రావెల్. ఓకేనా? చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ కార్డు మీ సీక్రెట్గా ఏం మెసేజెస్ తన మనసులో అనుకుంటున్నారో మీ పర్సన్ చూసేద్దాం. క్లారిఫికేషన్కి అన్నిటికీ కార్డ్స్ వేసానండి, క్లారిఫై చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిఫికేషన్, తను ఏమనుకుంటున్నారంటే, తను బయటికి చెప్పలేకపోతున్నారు. ఏమంటే మీరు ఒక్కొక్కసారి అంటే ఎక్కువగా నెగిటివ్గా తన గురించి అనుకుంటారు. నువ్వు వీళ్ళతో తిరుగుతావు, నువ్వు కరెక్ట్ కాదు అని పదే పదే తను ఎంత చెప్పినా మీరు వినరు. ఎలా అంటే తను అంటే పాజిటివ్గా చేసినా ఇది కరెక్ట్ కాదు, నువ్వు నెగిటివ్గా అన్నీ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి. అందుకే తను క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు మీకు. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకా నేను రైటే అనేసి, ఓకేనా, ఇంకా నీ ఇష్టం అని మనసులో అనుకుంటున్నారు తను. ఓకేనా? సీక్రెట్గా అనుకుంటున్నారు. నేను ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా నువ్వు నమ్మవు, నన్ను నెగిటివ్గానే థింక్ చేస్తావు అని అనుకుంటున్నారు.
ఓకేనా. ఎంత చెప్పినా నువ్వు నా నుంచి ఎప్పుడు పడితే అప్పుడు కాంటాక్ట్ చేస్తా అంటే నువ్వు నెగిటివ్గా, అంటే మీరు తన్ని నెగిటివ్గా థింక్ చేసి తన నుంచి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఎక్కువ చేస్తారు. కాంటాక్ట్ చేయడం అలా చేస్తుంటారనమాట. తనకి క్లారిఫికేషన్ ఇవ్వలేక తన మనసులోనే అనుకుంటున్నారు. మీరేమంటే తన హార్ట్ని అర్థం చేసుకోవడం లేదని తను అనుకుంటున్నారు. మీరు ఒక్కలే తన మనసులో ఉన్నారు. ఎన్ని నాకు కప్ ఆఫర్స్ వచ్చినా, ఎంతమంది ఒకవేళ తనకి మ్యారేజ్ ప్రపోజల్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఏమైనా ప్రపోజల్స్ ఇంట్లో చూసినా మిమ్మల్ని ఆలోచిస్తున్నారు తప్ప ఇంకేది అనుకోవడం లేదు. ఆప్షన్స్ ఉన్నా నాకు అవేం వద్దు, నువ్వే కావాలి. అయినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, నా హార్టే నువ్వు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, తను అంతగా మనసులో మిమ్మల్ని పెట్టుకున్నారు. మీరు ఒక్కలే తన లైఫ్ అని అనుకుంటున్నారు. ఓకేనా మీ పర్సన్. ఓకే, కన్ఫ్యూజన్ కార్డ్ వచ్చింది నాకు. కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, కన్ఫ్యూజన్కి ఏజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. తను ఎందుకంటే మనసులో తన కన్ఫ్యూజన్ మీతో ఒకవేళ న్యూ బిగినింగ్ చేస్తే మీరు ఎస్ అంటారా నో అంటారా, మళ్ళీ మీ వైపు వస్తే నో కాంటాక్ట్లో ఉంటే, ఒకవేళ మీ వైపు వస్తే తను ఎస్ అంటారా లేకపోతే నో అంటారా అని కన్ఫ్యూజన్లోనే తను ఉండిపోయాడు. కానీ తను మనసులో అనుకుంటాను కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. మీకు ఒకవేళ మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న, ఒకవేళ ప్రపోజ్ చేయాలనుకున్న తను మీరేమంటారన్న భయంకి తను సీక్రెట్గానే ఉంచుకుంటున్నారు. ఇప్పటి వరకు చెప్పలేకపోయారు. న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు మీతో. ఓకేనా, న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. బట్ డౌట్ అయితే మనసులో ఉండిపోయింది. కన్ఫ్యూజన్లోనే ఉండిపోతున్నారు తను. ఓకే, నెక్స్ట్ నాకు కార్డు వచ్చింది ఎక్స్పెక్టేషన్స్. మీతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, మీ రిప్లై గురించి తను అనుకుంటున్నారు. మీరు తప్పకుండా తను ఒకవేళ మీ దగ్గరికి వస్తే తను అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకొని తనకి రిప్లై ఇస్తారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది అయితే. అంటే మీ వల్ల హర్ట్ అయినట్టుగా ఉన్నారు. ఎక్కువ నాకు ఈ కార్డ్స్లో కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ని చాలా హర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. తన మనసులో చాలా బాధల హార్ట్ బ్రేక్లో ఉన్నారు. నాకు బాటమ్ ఆఫ్ ద డెక్ హార్ట్ బ్రేక్ వచ్చిందండి. మీరు తనని ఎక్కువగా డౌటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చాలా డౌట్ చేయడు, అంటే ఏది ఎవరితో మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. తను మొత్తంగా తను ప్యూర్గా లవ్ ఉన్నా, తను ప్యూర్ లవ్ చేస్తున్నా మీరు మాత్రం నమ్మడం లేదు తన్ని. ఓకే, బట్ మీతో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తనకు హోప్ ఉంది. మీరు తప్పకుండా తనకి మెసేజ్ చేస్తారు, అండర్స్టాండ్ చేసుకుంటారు మీ దగ్గరికి వస్తే. బట్ బ్యాక్ అయిపోతున్నారు. ఎందుకు? మీరు మళ్ళీ ఆ నెగిటివ్ థింకింగే చేస్తారు. టాప్లో ఉన్నట్టుగా, అంటే మీరే ఎక్కువ తనకన్నా, తను తక్కువలాగా చూస్తావు ఎందుకు అలాగా అని చెప్తారు. నువ్వే పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాదా అని అనాలనుకుంటున్నారు తను బయటికి. బట్ అనలేకపోతున్నారు. మీరు ఎక్కడ మళ్ళీ దూరం అయిపోతారా అని. ఓకేనా, మీరు తనకైతే క్యూన్లా కనిపిస్తారు మీరు. ఓకే, తను ఒక క్యూన్లా చూసుకుంటారు. బట్ మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతున్నారు. ఇదొక అంటే ఈ రిలేషన్లో ఒక సక్సెస్ వస్తుంది. బట్ మనం లాయాలిటీగా ఉంటే, బట్ నువ్వెందుకు అలాగా నువ్వే పర్ఫెక్ట్, నేను కాదు అనుకుంటున్నాను. నేను పర్ఫెక్టే, నీతో పర్ఫెక్ట్గానే ఉంటాను అని చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ప్లెజర్, అంటే మీతోని బయటకు వెళ్ళడం, మీతోని స్పెండ్ చేయడం ఎక్కువసేపు, మీతోని ఏమైనా పార్టీస్ కానీ డిన్నర్స్ కానీ, ఓకే అంటే గెట్ టుగెదర్ ఫ్రెండ్స్తో కానీ మీతో కలిసి వెళ్ళడం తనకు చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, ఎంత ఇష్టం అంటే తను మీతోనే, అంటే ఎంతమంది ఉన్నా మీతో ఉన్నంత హ్యాపీనెస్ తనకి ఎవరితోనే ఉండదండి. అంత హ్యాపీగా ఉంటుంది మీతో బయటికి వెళ్తే. తను సీక్రెట్గా అనుకుంటున్నారు ఈ ఫీలింగ్స్ అని నేను. ఓకే, మీతో అందరికన్నా గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఉంటుందంట తనకి. ఓకే, లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. తను చెప్పాలనుకుంటున్నారు, ఒక్కసారి నా వైపు చూడు, నీతో ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటానో. నా వైపు చూస్తే, నా ఫేస్లో చేస్తే నా ఫీలింగ్ నీకు అర్థం అవుతుంది. నీతో ఉన్నప్పుడు ఉన్న అంత హ్యాపీ ఇంకెవరితోనే నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ కార్డు సపోర్ట్ అనొచ్చు. నన్ను సపోర్ట్ చెయ్యు. ఎందుకు సపోర్ట్ చేయడం? నిన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను నేను. నా విష్ నువ్వు నీతో ఉంటే, సక్సెస్ ఉంటే నాకు అన్నిట్లో సక్సెస్ వస్తుంది అనేసి అనుకుంటున్నారు తను. ప్రొఫెషనల్గా కానీ దేనిలోనైనా నువ్వు ఉంటే నా లైఫ్లో సక్సెస్ అనేదే ఉంటుంది. నువ్వే నా హ్యాపీనెస్.
ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. మీ డిఫికల్ట్ టైంలో తను వచ్చారు, సపోర్ట్ చేశారు. ఓకే, సపోర్ట్ చేశారు. బట్ మీరెందుకు తను అర్థం చేసుకోవడం లేదే అని అంటున్నారు. బట్ తనకు ఒక నమ్మకం అయితే ఉంది, ఎప్పటికైనా మీరు అర్థం చేసుకొని తన విషయం మీరండి, తన సక్సెస్సే మీరు. ఓకే, తన సక్సెస్ ఏదైనా మీతోనే ఉంటుందని తను అనుకుంటున్నారు. మీకు బయటికి చెప్పకపోవచ్చు, బట్ మిమ్మల్ని ఎంత సపోర్ట్, మీరు తనకు అంత సపోర్ట్ ఇవ్వడం లేదేమో అదే చెప్పాలనుకుంటున్నారు తను. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది విషయంలో మాత్రం తను సీక్రెట్గా లవ్ చేస్తున్నారు, బయటకు మాత్రం చెప్పారండి. తను హైడ్ చేసేస్తారు ఫీలింగ్స్ అన్ని. హైడ్ అంటే తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ తను కనిపించదు అనమాట, బయటికి చెప్పరు హైడ్ చేయడం అంటే. ఓకేనా, తను బయటకు మాత్రం ఇలా అంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి, నేనే ఎక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నన్ను అందరూ అంటే నన్ను అందరూ లైక్ చేస్తారు, నాకన్నా ఎవరు ఎక్కువ కాదని గొప్పగా చూపిస్తారు అనమాట బయటికి. బట్ మిమ్మల్ని మాత్రం సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. ఎంత డీప్గా లవ్ మీకు మాత్రం బయటికి చెప్పరు, ఏదో ఉన్నానంటే అలా ఫేక్ అని బయటకు చూపిస్తారు. బట్ తను సీక్రెట్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మాత్రం చేయరండి. నేను సీక్రెట్ ఫీలింగే అని చెప్పాను, బట్ సీక్రెట్ లవ్ అనే వచ్చింది. సీక్రెట్గా లవ్ చేస్తారు, ఎక్స్ప్రెస్ మాత్రం కొంతమంది విషయంలో మీ పర్సన్ చేయరు, ఎక్స్ప్రెస్ చేయరు, బయటికి ఫేక్గానే చూపిస్తారండి. నాకు ఇంతమంది లైక్ చేస్తారని చెప్తారు కానీ, బట్ మిమ్మల్ని మాత్రం సీక్రెట్గా డీప్గా లవ్ చేస్తున్నారు. ఓకేనా, బట్ కొంతమంది విషయంలో తను అబ్సెస్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను చాలా ప్యాషన్గా ఎప్పటికీ మీతోని ఇలానే ఉంటాను, టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఇలానే ఉంటాను, నన్ను అర్థం చేసుకో, ఒంటరిగా వదిలేయవద్దని చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్లో నన్ను వదిలేయవద్దు, నన్ను అర్థం చేసుకో అని అంటున్నారు కొంతమంది విషయంలో. ఓకేనా, మీ పర్సను అదే చెప్పాలనుకుంటున్నారు, ఏంటంటే లైఫ్ లాంగ్ నేను ఉంటాను, నన్ను అర్థం చేసుకో, నన్ను ఒంటరిగా ఇలా చీకట్లో వదిలేయవద్దు అని అంటున్నారు. ఎక్కువగా నాకు ఈరోజు ఎనర్జీస్ ఏమొచ్చాయంటే మీ పర్సన్ సీక్రెట్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే తన మనసులోనే ఉంచేసుకుంటున్నారు, చెప్పలేకుండా. ఏమంటే మీరు తనని అర్థం చేసుకోవడం లేదు. ఓకేనా, తను చెప్పిన నిజాన్ని కూడా మీరు వినడం లేదు అసలు. మీరు కరెక్ట్ కదని ముందే చెప్పేస్తున్నారు, అందుకే తను కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. క్లారిఫికేషన్ లేదు, తనకి క్లారిఫికేషన్ కావాలి కూడా అనుకుంటున్నారు. మీకు ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా మీరు అర్థం కావడం లేదని మీరు చెప్తున్నారు మీ పర్సన్. ఓకేనా, మీతోనే నా ఏం జరుగుతుంది, నా హార్టే మీరు, మీ దగ్గరికి వస్తే నమ్మకం ఉంది కూడా, మీరు తప్పకుండా మెసేజ్ చేస్తారు, తనకు ఒక హోప్ అంటూ ఉంది, మీ దగ్గరికి వస్తే తనకు తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని తన హోప్ ఉంది. ఓకేనా, బట్ కొంతమంది విషయంలో ఏంటంటే తను సీక్రెట్గా లవ్ చేస్తారు, బట్ తను బయటికి చెప్పరు, ఫేక్గానే ఉంటారు. అంటే బయటికి ఫేక్గా చూపించడం, బట్ డీప్గా నేను లవ్ చేస్తా, ఐ లవ్ యూ చెప్పడం, అలా గడిగడికి చెప్పరు అనమాట. తను మీరు చెప్పడం తప్ప తన మనసులో ఉన్న తను బయటికి చెప్పరు, హైడ్ చేసేస్తారనమాట. ఓకేనా, తన క్రష్ మీరంటండి, తన ఫేవరెట్ పర్సన్ మీరే అంట. ఓకే, మీతో న్యూ బిగినింగ్ అవుతే ఎంత బాగుందని ఆలోచిస్తున్నారండి. నో కాంటాక్ట్లో ఉన్న వారికి మీరు హర్ట్ చేశారండి. లాంగ్ డ్రైవ్ 1 day 2 days మీతో ఉండి హ్యాపీగా స్పెండ్ చేయాలని తన ఆలోచన. ఓకేనా, నేనెంత ప్రేమ చూపించినా మీకు ఎందుకు ఈక్వల్గా అనిపించడం లేదు అని అంటున్నారు మీ పర్సన్. ఓకేనా, నేను ఎంత ఈక్వల్గా ఇచ్చినా నీకు ఎందుకు అర్థం కాలేదు, నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తున్నాను, నిన్నతో వచ్చి ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో తన మనసులో ఇదే అనుకుంటున్నాను, నేను ఈక్వల్గా నేను చూస్తున్నాను, అందరితో కాదు, నువ్వు నాకు ఎప్పుడు ఈక్వలే, నువ్వు నేను ఒకటే అని చెప్పాలనుకుంటున్నాను. నీతో స్పెండ్ చేసిన టైము అంత హ్యాపీగా ఇంకెప్పుడూ లేదు, ఇంకెప్పుడు ఉండదు కూడా, నాకు నువ్వే నా ప్రాణం అని చెప్పాలనుకుంటున్నారు. తన కైండ్నెస్ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు, ఎందుకు అర్థం చేసుకోవడం లేదని తను బాధపడుతున్నారు. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే తను జగులు అవుతున్నారు. మీరు హర్ట్ చేశారండి, మీరు బాగా హర్ట్ చేశారు, తనకు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ లైఫ్లో ఎందుకు ఇలాగా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని చాలా సీక్రెట్గా తను బాధపడుతున్నారు. ఓకే, తన హార్ట్ బ్రేక్ చాలా అయ్యిందండి. ఓకేనా, తనకు చాలా పెయిన్గా ఉందండి,
తనకు చాలా పెయిన్గా అయితే ఉంది మీ మాటల వల్ల. మీరు అంత గుచ్చి గుచ్చి ఎలాంటి మాటలు అంటారంటే అంత హార్ట్ బ్రేక్ చేశారండి తనని. అందుకే డివైన్కి సరెండర్ చేశారు. ఏదవుతుందో తను అర్థం చేసుకుంటుంది, ఎప్పటికైనా నాకు హోప్ ఉంది అన్న ఆలోచనతో తను ఉన్నారు. ఓకేనా, తను ఎప్పటికైనా మీరు అర్థం చేసుకొని తప్పకుండా తనకి రిప్లై ఇస్తారన్న నమ్మకంతో హోప్తో ఉన్నారు. ఓకేనా, నాకు ఒకటి అర్థమైంది ఈ కార్డ్స్ అన్నిటిలోని, మీ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు తన ఎంత హర్ట్ అయ్యారో చూసేద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంత హార్ట్ బ్రేక్లో ఉన్నారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూసేద్దాం. ఓకేనా, ఫస్ట్ మెసేజ్ ఏంటో చూసేద్దాం. ఓకే, వి బోత్ నో హూ హ్యాస్ ఫాల్ట్ ఇట్ వాస్. ఎవరిది తప్పో మీకు తెలుసు అని అంటున్నారు. మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది మన ఇద్దరిలో ఎవరిది ఫాల్ట్, ఎవరిది తప్పు మీకు తెలుసు కూడా, ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. తనకు తెలుసు అంట నేనేం చేస్తున్నాను అని. తను కరెక్టే అని చెప్పాలనుకుంటున్నారు, బట్ మీకు అర్థం కాదు కదా. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్. ఇంకా నేను ట్రస్ట్ చేయలేను నువ్వు ఇంకా అంటే ఎలా అంటున్నారంటే, ఇంత మీకు చెప్పినా మీకు అర్థం కాదు, ఇంకా నేను నమ్మించలేను, ఇంకెంత చెప్పినా మీకు అర్థం కాదని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇంకేం మెసేజెస్ ఇస్తారో చూద్దామా. ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ టు లెట్ యూ గో. మీ నుంచి వెళ్ళిపోవడం చాలా రియల్గా హర్ట్ అవుతుంది, హార్డ్గా ఉందని చెప్తున్నారు. తను చాలా బాధపడుతున్నారండి, మెసేజెస్లోనే తెలిసిపోతుంది నాకు. తను చాలా హర్ట్ అయ్యారండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. పోనీలే, నాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గానే ఉన్నావు, ఒక పార్ట్ లాగానే ఉన్నావు. ఇప్పుడు వెళ్ళిపోయినా ఇన్ని రోజులు ఉన్నావు అదే చాలు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే,